ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ విచారణకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరు కానున్నారు. గతంలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ విచారణకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరు కానున్నారు. గతంలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రవీణ్. శ్రీదేవి, మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కీలక మలుపు తిప్పిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు, మాజీ తెలంగాణ అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లో ఏసీబీ కార్యాలయం ముందు 10:30 గంటలకు ఈరోజు విచారణకు హాజరు కానున్నారు. అయితే ప్రభాకర్ రావు మెయిన్గా ఉన్నారు. ఇప్పటికే తిరుపతన్న అండ్ అనదర్ వన్ భుజంగరావుని విచారించిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వాంగ్మూలం ఉందో ఆ వాంగ్మూలం ఆధారంగా అయితే టోటల్గా దానికి కర్త కర్మ ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏముంది, ప్రధానంగా ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేయించారు, ఎవరు చేయించారు అనే కోణం లోపల మొత్తం టోటల్గా కూడా అయితే ఈ యొక్క దర్యాప్తు అయితే జరుగుతుంది. కాబట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభాకర్ రావు 14 నెలల నుండి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుండి 14 నెలల నుండి అమెరికాలో తలదాచుకున్నారు. అమెరికాలో తలదాచుకొని అక్కడ ఉన్నటువంటి అమెరికా కోర్టులో కూడా అమెరికా శరణార్థిగా నన్ను చూడాలంటూ కూడా ఆయన విన్నపం చేసుకున్న నేపథ్యంలో అయితే అమెరికా కోర్టు తిరస్కరించింది. ఆ విధంగా అయితే సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ చేసుకున్నారు. నేను ఖచ్చితంగా సహకరిస్తాను, విచారణకు సహకరిస్తాను చెప్పడం చేత సుప్రీంకోర్టు కూడా గతంలో ఈయన పాస్పోర్ట్ను కూడా రద్దు చేసింది, రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యం లోపల అయితే సుప్రీంకోర్టుకు ఒక విన్నపం చేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం గుణంగా వన్ టైం పాస్పోర్ట్ను అయితే ఈయనకి ఇచ్చింది. అయితే వన్ టైం పాస్పోర్ట్ అంటే ఎప్పుడైతే ఈయన దగ్గరికి పాస్పోర్ట్ చేరుకుంటుందో ఆ పాస్పోర్ట్కు వచ్చిన 3 రోజుల లోపల విచారణకు హాజరు కావాలి. కాబట్టి నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో 10:30 ప్రాంతం లోపల ఈ యొక్క జూబ్లీహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి అయితే రాబోతున్నారు. కాబట్టి అయితే ఈ యొక్క ప్రభాకర్ రావడం చేత అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. పూర్తి ఎవరెవరు ఉన్నారు దాని వెనకాల, ఇంకా ఎంతమంది ఉన్నారు అనే కోణం లోపల దర్యాప్తును అయితే వేగం చేశారు అని తెలుస్తుంది. శ్రీదేవి. అంటే ప్రవీణ్, ప్రభాకర్ రావు అసలు శంషాబాద్కి చేరుకున్నా కూడా విచారణకు హాజరవుతారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. మరి 10:30కు హాజరవుతారా ఖచ్చితంగా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా ఆధార్ కావాలి శ్రీదేవి. ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణకు హాజరవుతాను అని చెప్పారు. కాబట్టి 3 రోజుల లోపల రావాలని చెప్పారు. ఆ యొక్క నేపథ్యంలోనే అరెస్టు కూడా చేయలేదు. ఒకవేళ లేదంటే ప్రభాకర్ రావు ఇండియాకి ఎప్పుడు వచ్చినా కానీ పాస్పోర్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా కానీ అరెస్టు నేపథ్యం లోపల సుప్రీంకోర్టుతో అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోలీసులు అతను అదుపులోకి ఇక్కడ తీసుకోలేరు. కాబట్టి ఈరోజు ఉదయం ఖచ్చితంగా హాజరు కావాలి. ఇండియాకు ప్రభాకర్ రావు వచ్చారు. ప్రభాకర్ రావు 10:30 గంటలకు ఏసీపీ ముందు హాజరు కావాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం కూడా ఇప్పటికే ఆ దర్యాప్తు చేసినటువంటి అధికారులు ఎవరైతే గతంలో ఉన్నటువంటి అధికారులు ఈ తిరుపతన్న కావచ్చు, వీళ్ళనందరినీ శ్రవణ్ రావుని వీళ్ళని విచారణ చేశారు. కాబట్టి ఇప్పుడు మెయిన్ నిందితుడిగా ఉన్నటువంటి ఈ యొక్క, ఎందుకంటే గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అంటే ఈయన యొక్క ఆదేశాల మేరకే ఈ యొక్క దిగువ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆదేశాల మేరకే, ప్రభుత్వ ఆదేశాల మేరకే చేశామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు చేయించారు, ఎట్లా చూసి అందే పూర్తి విషయాలకైతే విచారణకైతే రాబోతున్నాడు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.